హలో వ్యూయర్స్, వెల్కమ్ టు తాళరేవు రుచులు. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజైతే నేను వెన్న అలాగే నెయ్యి ఎలా చేయాలో చూపించేస్తాను. ఇవి కూడా చూపించాలా అనుకుంటారేమో, కాదండి. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే మనం ఎలాంటి చల్లకవ్వ లేదా మిక్సీ జార్ వాడకుండా చేతితో వెన్న చేస్తున్నమాట. సో ముందుగా అయితే చూసారు కదా, ఇదైతే మీగడండి. ఇంచుమించుగా ఒక 15 రోజులు మీగడ ఇది. సో ఒక్కొక్కసారి పెరుగులో నుంచి తీసిన మీగడ వేసాము, ఒక్కొక్కసారి పాలలో నుంచి తీసిన మీగడ వేసాము. సో వేరేగా మేమేమి తోడు పెట్టలేదు అన్నమాట. జస్ట్ వెన్న చేసుకోవడానికి ముందుగా ఒక 12 గంటల నుంచి 16 గంటల ముందుగా తీసుకుని బయట పెట్టేసుకున్నాం ఫ్రిడ్జ్లో నుంచి. సో మనకి ఓన్లీ పాలలో తీసుకునేటట్టయితే మీగడ కంపల్సరీ కొంచెం తోడు చుక్క వేసుకుంటే బాగుంటుంది అన్నమాట. వెన్న అనేది బాగా వస్తుంది తోడుకొని. సో చేత్తో ఇలాగా ఆ మీగడ మిశ్రమాన్ని అయితే తిప్పుతూనే ఉండాలండి, వన్స్ తోడుకున్న మిశ్రమాన్ని. సో ఇలాగ కంటిన్యూస్గా బీట్ చేస్తూనే ఉండాలి. ఇది ఒక హ్యాండ్ ఎక్సర్సైజ్ అని కూడా చెప్పొచ్చు. అండ్ వెన్న కూడా చాలా బాగా వస్తుంది అన్నమాట. ఫస్ట్ కనీసం ఒక 8 మినిట్స్ వరకు అయితే ఎలాంటి వాటర్ యాడ్ చేసుకోకుండా దాన్ని తిప్పుతూ ఉండాలి. ఆ తర్వాత మనకి చేతికి తెలుస్తుంది అన్నమాట, వెన్న వస్తుంది అనిపించుకొని అప్పుడు వాటర్ యాడ్ చేసుకోవచ్చు. దగ్గర మీకు వెన్న క్వాంటిటీని బట్టి ఇంచుమించుగా ఒక 250 ml టు 500 ml వరకు వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉంటే మీకు బాగా మిక్స్ చేసే కొద్దీ మీకు వాటర్ అండ్ వెన్న అన్నది సపరేట్ అవుతుంది అన్నమాట. ఆ మీగడ అన్నది పూర్తిగా వెన్నలోకి మారిపోద్ది. అలాగే మజ్జిగ అండ్ వాటర్ రెండు కలిపి మనకు కంప్లీట్గా మజ్జిగలాగైతే కనిపిస్తుంది అన్నమాట. చూసారు కదండి, మీ కళ్ళ ముందే చేతితో తిప్పుతూనే వెన్న అయితే తయారైపోయింది మాకు. సో మంచిగా బౌన్స్గా అవుతూ వెన్న ముద్దలు అయితే రెడీ అయిపోయండి. సో వాటర్ని అంతా ఉంపేసి మేమైతే వెన్న ముద్దల్ని మాత్రమే తీసుకుంటున్నాము. కనీసం ఈ వెన్నని ఒక 5-6 సార్లు అయితే కడగాల్సి వస్తుందండి. అప్పుడు ఎలాంటి వాసన గట్ట లేకుండా చాలా బాగుంటుంది అన్నమాట. సో చూసారు కదా, చాలా మట్టుగా అయితే మేమైతే క్లీన్ చేసేసుకున్నాము. ఇక్కడ జస్ట్ ఓన్లీ ఒక 2 to 3 టైమ్స్ చూపిస్తున్నాం, కానీ ఈజీగా ఒక 6-7 టైమ్స్ అయితే మేము వాష్ చేసేసుకున్నాము. చూసారు కదా, చేతితో బీట్ చేసుకుంటేనే వెన్న ముద్ద అయితే వచ్చేసింది మనకి. సో ఇప్పుడు ఈ వెన్నని మేమైతే స్టవ్ మీద పెట్టేసుకొని సిమ్ నుంచి మీడియం ఫ్లేమ్ మధ్యలో పెట్టుకొని దీన్నైతే అలాగా నెయ్యి అయ్యేంత వరకు కాగించుకోవాలన్నమాట. పెద్ద మంట మీద పెట్టకండి, వెన్న పొంగిపోద్ది. సో సిమ్ నుంచి మీడియం ఫ్లేమ్ మధ్యలోనే పెట్టుకొని చేతితో తిప్పుతూ మనమైతే వెన్నను చేసుకోవాలి. ఆ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి మనకి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి నెయ్యి వచ్చేంత వరకు కూడా కాచుకుంటూ ఉండాలి. వన్స్ మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్లో నెయ్యి కనిపించిందంటే ఇందులో కొంచెం మెంతులు లేదా కరివేపాకు లేదా తమలపాకు ఈ మూడిట్లో ఏదో ఒకటి వేసుకున్నా కూడా మనకి మంచి సువాసన అన్నది వస్తుంది అన్నమాట. చాలా మంచిది హెల్త్కి. అంతేనండి, సింపుల్గా చేసుకునే హోమ్ మేడ్ నెయ్యి అయితే తయారైపోయింది. హోమ్ మేడ్ వెన్న అండ్ నెయ్యి రెండు కూడా మీకు ఈ వీడియోలో చూపించేశాను. సో ఇవి మీకు నచ్చినట్టయితే కనుక మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి, అండ్ మీకు ఈ రెసిపీ వేరే ఎవరైనా ఇంట్రెస్ట్గా చూస్తారనిపిస్తే వాళ్ళకు కూడా షేర్ చేయండి. తిరిగి మళ్ళీ ఇంకో రెసిపీతో కలుసుకుందాం. బై బై వ్యూయర్స్.